అది 1971 డిసెంబర్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ప్రతినిధి మండలికి నేతృత్వం వహించిన జుల్ఫికర్ ఆలీ భుట్టోను ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి జార్జ్ బుష్ సీనియర్ను కలవడానికి వచ్చారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ విదేశాంగ మంత్రి స్వర్ణా సింగ్ను పంపించారు. స్వర్ణా సింగ్ పాకిస్తాన్ మీద జోకులేస్తూ ఎన్టీసీ భుట్టో గారు ఇప్పటికీ భారత్ మీద గెలవాలని, ఢిల్లీ చేరుకోవాలని కలలుగంటున్నారా అన్నారు. గారీ బేస్ తన ద బ్లడ్ టెలిగ్రామ్ అనే పుస్తకంలో అదంతా రాశారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం. బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘర్షణ. తూర్పు పాకిస్తాన్లో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన దాడులు, హింస భారత్లో శరణార్థుల సంక్షోభానికి దారితీసింది. ఈ సందర్భంలో భారత్ బంగ్లాదేశ్ ముక్తి ఉద్యమానికి మద్దతునిచ్చింది. దీంతో యుద్ధం తప్పనిసరైంది. 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాన్ని భారతీయులు ఎవ్వరూ మర్చిపోరు. ఆ యుద్ధంలో జరిగిన ఘోర పరాజయాన్ని పాకిస్తాన్ కూడా ఎప్పటికీ మర్చిపోదు. 1971 యుద్ధం భారత చరిత్ర గతిని మార్చేసింది. పాకిస్తాన్ విడిపోయింది, కొత్త బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అందువల్ల భారతదేశ చరిత్రలో ఈ యుద్ధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ యుద్ధం జరిగి 50 సంవత్సరాలు గడిచాయి. 1971 డిసెంబర్లో యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆదేశాల మేరకు యుఎస్ నావికాదళంలోని 7వ ఫ్లీట్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ నేతృత్వంలో బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అమెరికా ఈ చర్య వెనుక పాకిస్తాన్కు మద్దతు ఇవ్వటం, చైనాతో దాని దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి రాజకీయ లక్ష్యాలున్నాయి. అమెరికా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వగా సోవియట్ యూనియన్ భారత్కు మద్దతుగా నిలిచింది. సోవియట్ నావికాదళం కూడా బంగాళాఖాతంలోకి తన ఓడలను పంపడం ద్వారా అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా నిలిచింది. దీనితో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. భారత నౌకాదళంతో పోలిస్తే అమెరికా నౌకాదళం చాలా పెద్దది. మిసైల్ సంక్షోభ సమయంలో ఎంటర్ప్రైజ్ క్యూబాను ముట్టడించింది. ఎంటర్ప్రైజ్ నౌకాదళంలోని ట్రిపోలి నౌక భారత విక్రాంత్ కంటే పెద్దది. అణుశక్తితో నడిచే ఎంటర్ప్రైజ్ మళ్లీ ఇంధనం నింపుకోకుండా మొత్తం ప్రపంచాన్ని చుట్టేయగలదు. మరోవైపు విక్రాంత్లో బాయిలర్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి ఉంది. అప్పుడు ఈ నేపథ్యంలో ఇండియాకు రష్యా నౌక సాయం చేసింది. భారత బలగాలు ఆర్మీ, నేవీ, వైమానిక దళం, బంగ్లాదేశ్ ముక్తి జోద్దాస్ యుద్ధంలో చేరాయి. దీంతో 13 రోజుల తర్వాత 16 డిసెంబర్ 1971న ఢాకాలో 93,000 మందికి పైగా పాకిస్తానీ సైనికులను బలవంతంగా లొంగిపోయేలా చేసింది. భారతదేశం కేవలం యుద్ధ భూమిలోనే కాదు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో కలిసి వ్యూహాత్మక ఆలోచన కూడా చేసింది. సోవియట్ యూనియన్తో శాంతి, స్నేహం, సహకారానికి సంబంధించిన ఇండో సోవియట్ ఒప్పందాన్ని చివరకు అమెరికా, చైనాలను పాకిస్తాన్కు మద్దతుగా యుద్ధంలోకి రానియకుండా నిరోధించింది. 1971 యుద్ధంలో భారత సైన్యం అసాధారణ వ్యూహాత్మక ప్రతిభను ప్రదర్శించింది. భారత వైమానిక దళం, నావికాదళం సమన్వయంతో పాకిస్తాన్ సైన్యాన్ని చిత్తు చేసింది. భారత నావికాదళం కరాచీ ఓడరేవును ధ్వంసం చేసి పాక్ నావికా శక్తిని నిర్వీర్యం చేసింది. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్ షా నాయకత్వంలో భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ యుద్ధంలో భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, మానవీయ విలువలను ప్రపంచానికి చాటింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ యుద్ధంలో విజయం సాధించింది. డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ శరణాగతి చేయడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అమెరికా నావికాదళం జోక్యం భారత్ను భయపెట్టేందుకు ఉద్దేశించినప్పటికీ అది యుద్ధ ఫలితాన్ని మార్చలేకపోయింది. భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత్ అభివృద్ధిలో, సైనిక బలంలో దూసుకుపోతుంది. మనతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తూ ఓటమిని మూటగట్టుకుంటుంది పాకిస్తాన్. మన దేశం నేరుగా చేసిన యుద్ధాల్లో 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ పోరులో పాకిస్తాన్ను భారత బలగాలు తుక్కుతుక్కుగా ఓడించాయి. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పాకిస్తాన్ను 1971 యుద్ధం చరిత్ర గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. 1971 డిసెంబర్ 3న ప్రారంభమైన యుద్ధం కేవలం 13 రోజుల్లోనే డిసెంబర్ 16న ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక శక్తి సరెండర్గా ఇది చరిత్రలో నిలిచింది.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నెటిజన్లు పాకిస్తాన్ను హెచ్చరిస్తూ 1971 ఓటమిని మరిచి పాక్ మళ్లీ భారత్తో యుద్ధం గురించి ఆలోచిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కాలు దువ్వే ముందు భారత్ బలాన్ని గుర్తించు అని సెటైర్లు వేస్తున్నారు.